నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక ఇలా బాంబు వేసింది. మన అమరాబాద్ పులి ప్రభుత్వానికి బాంబు వేసి మరి కాంగ్రెస్ లో ఉన్నాడా మరి లేడా తెలియదు నాకు. బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన పర్సన్ జాయిన్ అయ్యాడు. సిరిపూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తారట. జూబ్లీస్ లో వారికి మంచి మంచి పరిచయాలు ఉన్నాయట. ఈ కార్యక్రమంలో మరి ఏం జరగబోతుందో ఒకసారి గమనించాలి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వార్తనే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మలుపు తిప్పుతోంది ఈ వార్త. ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ లోకి కోనప్ప. సిరిపూరు మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆయన సోదరుడు కోనేరు కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు వారిద్దరికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారని చెప్పేసి ఈ వార్త రాసుకొస్తారు. సో మెయిన్ పేపర్లోకి వేసిరాల వార్త. ఇప్పుడు కోనప్ప గారి వల్ల జరిగే బెనిఫిట్ ఏంది బీఆర్ఎస్ పార్టీ కంటే, ఆయనకు జూబ్లీస్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో చాలా మంచి అంటారు పట్టున్నాడట. సో ఆయనకు జూబ్లీస్ లో మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు అవకాశాలు ఇంకెక్కువైతాయి అని చెప్పేసి ప్రయత్నం చేస్తారట. ఇంకో చర్చ కూడా వస్తుంది ఇక్కడ. కోనప్ప గారికి మరి జూబ్లీస్ నుంచి టికెట్ ఇవ్వచ్చు, ఇంకా ఆయన భార్యకు పూర్తి స్థాయిలో ప్రకటించలేదు, సానుకూలంగా ఉన్న విషయం చెప్పింది తప్ప ఆమె అభ్యర్థి అనేది ఎక్కడ ప్రకటించలేదు. సో ఒకవేళ కోనప్ప గారు జూబ్లీస్ ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా ఆశ్చర్యపోవాలని పని లేదు. ఒకవేళ సానుభూతి ఉన్నది, మరి ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ భార్యకి ఇస్తే గెలుస్తారనే ఆలోచన ఉంటే ఈయనను సూత్రాప్రాయంగా ప్రాథమికంగా వాడుకొని ఈయన సలహాలు సూచనలతో జూబ్లీస్ పోర్లో పాల్గొనే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేయబోతాం. అందులో భాగంగా ఈయన చేరిక ఈరోజు చాలా ఆసక్తికరంగా జరుగుతా ఉంది. రాజకీయాల్లో చాలా పెరుగు మార్పులకు జూబ్లీస్ ఎన్నిక అనేది వేదిక కాబోతుంది. జూబ్లీస్ లో ఎవరు గెలిస్తే రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బంగారు తెలంగాణ కాబోతుంది. ఎవరైతే జూబ్లీస్ ఎన్నికల్లో గెలుస్తారో వాడే రేపు కాబోయే ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచే ఉండొచ్చు కూడా. సో మరి ముగ్గురు తలబడతారు. ముగ్గురులో మరి బీఆర్ఎస్ పార్టీ చాలా చకచకా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇంకా కాంగ్రెస్ వాడు ఎవరు నిలబెట్టాలి, ఎవరు గెలుస్తారు ఏది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా మరి ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. సో అది పరిస్థితి.